కొంటారా కొన్నారా? నా పిచ్చి ఏంటంటే తాతను వెళ్ళి కొనిపించాలి. ఇది నా పిచ్చి. పిచ్చి బాగుందా? బాగా. కొందరు పిచ్చి ఎట్లుంటుంది అంటే రివర్స్ రాళ్ళతో కొడతారు. ఆ పిచ్చి మాట్లాడలే. ఒక సక్సెస్ అనే ఒక పిచ్చి. సేమ్ ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఈ బిజినెస్లో మీరు గ్రో అవ్వాలి మస్ట్ అంటే వన్స్ డెసిజన్ తీసుకోవాలి. నో బ్యాక్ సైడ్, నో సైడ్. వెనక్కి తిరగద్దు, ఎవరిని చూడద్దు. నీ అప్లైన్ ఏ లెవెలా, నీ అప్లైన్ ఏ క్యాడరా నీకు సంబంధం లే. నీ అప్లైన్ ఆపర్చునిటీ ఇచ్చినాడు, రెస్పెక్ట్ అంతే. నువ్వు ఆడితే చేసినాడు, వీడితే చేసినాడు, వాళ్ళు బీవీలు చేసుకున్నారు, వాళ్ళు బీవీలు తీసుకోలేదు, వాళ్ళకి ఇచ్చినారు, వీళ్ళకి ఇచ్చినారు, నాకు ఇవ్వలేదు, నీకు ఇవ్వలేదు, నాకు ఇంత చేసి ఇంత వచ్చింది, నాకంట చేసి ఇంత వచ్చింది, ఇవన్నీ మైండ్లో వదిలేసి ఒక్కటే ఇది నా బిజినెస్ నేను చేయాలి. సార్ ఇది నా బిజినెస్ నేను చేయాలి. నా పిచ్చి అంటే నేను ఇక్కడ చూపించాలి. నన్ను ఎవరైతే అవమానించారో అదే జనం నన్ను ఈరోజు అవమానిస్తూ అనుమానిస్తూ ఉన్నారు. అదే వాళ్ళతో ఒక రోజు నాకు అవకాశం వస్తే దట్ ఈస్ సక్సెస్ అంటే వీడురా అని చెప్పేంత వరకు నేను సక్సెస్ కావాలి. ఎస్ సార్ ఇదే సక్సెస్ సూత్రం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్లో గ్రో అవుతారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న సుఖీ సార్ మీరు మైసూరులో మీటింగ్ చేసినప్పుడు నిన్ననా మొన్ననా? నిన్ననే కదా, 2 days బ్యాక్. ఎంబీఏ నేను 2014-16 ఎంబీఏ 14 ఎంబీఏ చేశాను. 14లో లాస్ట్ సెమ్ ఎగ్జామ్ ఎంబీఏ. డబ్బులు లేవు ఫీజు కట్టడానికి. అప్పుడే నెట్వర్క్ వచ్చాను. 30,000 ఫీజు కట్టాలి ఎంబీఏ. మా నాన్న 15,000 కట్టాడు. మా 15,000 నువ్వు బిజినెస్ చేయను కాబట్టి నేను కట్టను, నువ్వే కట్టుకోండి. నేను లాస్ట్ సెమ్ ఎగ్జామ్ రావాలి, 15,000 కట్టాలి, 10 పైసలు లేవు. సార్ ఏం చేశాడంటే యాక్చువల్లీ ఎగ్జామ్స్ అంటే సెంట్రల్ ఎగ్జామ్స్ మేము రాసేది. మా లెక్చరర్ ప్రిన్సిపల్ వచ్చి నరసింహ బయటికి రాని అవమానం. ఎందుకంటే ఫీజు కట్టలేదని అందరూ పెద్ద పెద్దలు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు కూడా ఎంబీఏలో ఉంటారు చేస్తా. నేను వెనక కూర్చొని చాలా అవమానంగా ఫీల్ అయ్యాను, షేమ్గా ఫీల్ అయ్యాను. పోయి పైకి వెళ్ళి బీఫార్మ్స్ ఉంటారు పైన, వాళ్ళు హెడ్ మొత్తం కాలేజీకి ఎంబీఏకి బీఫార్మ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని కిందికి వచ్చి ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ యొక్క టైమింగ్ 2.5 గంట. ఇంత పేజీలు ఉంటాయి ఆన్సర్స్. 15-16 పేజీల నుంచి 20-25 పేజీలు రాయాలి. రాయకపోతే ఫెయిల్. పైకి వెళ్ళాలంటే 3 ఫ్లోర్లు. ఆడికి పోయి రిక్వెస్ట్ చేయాలంటే ఎంత టైమో, రిక్వెస్ట్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే 15,000 కట్టాల్సిందే. ఈ ఎగ్జామ్ అయిపోతే నరసింహ దొరకడు. ఎందుకు? లాస్ట్ ఇయర్ ఫైనల్ సెమ్ అనేసి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ అని నిలబడి ఉన్నాను. ఎవరు బాగుంటుందండి? సార్ నరసింహ ఎంబీఏ లాస్ట్ సెమ్. నేను ఎప్పుడు చూడలేదు నేను అన్నాడు. సార్ అప్పుడప్పుడు వచ్చంట సార్ అని. ఏం చేస్తాంటావా అని అంటే, సార్ ఇలా నెట్వర్క్ చేస్తున్నా. పనికి మళ్ళీ ఏం పనులు ఇవన్నీ? సిగ్గులేదా? 15,000 కట్టేవా? 15,000 కట్టలేని బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? నీకు అవమానం అనిపించలేదని కొంచెం బాగా స్ట్రాంగ్గా తిట్టాడు. అది తిట్టలేదు కాబట్టి మీకు చెప్తాను. ఫీల్ నాకు ఆ మైండ్లో అదంతా లేదు. పోయి ఎగ్జామ్ రాయా నా టార్గెట్. సార్ నేను బిజినెస్ చేస్తున్నా, నాకు కొంచెం టైం ఇస్తే మీ ఫీజు కడతా. నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఎగ్జామ్ రాపిస్తారా రాపిరా మీ ఇష్టం. నేనైతే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన, నాకు అవకాశం వస్తే మీ ఫీజును చాలా త్వరలో నేను కట్టి క్లియర్ చేసుకోండి. అక్కడ చాలాసేపు చూసి కాలేజీకి రావు, చదువుకో, ఫీజు కట్టవు, ఎందుకురా నాయన మా ప్రాణాలు తీయడానికి అని చాలాసేపు అర్ధగంట తర్వాత విసుక్కొని నో అబ్జెక్షన్ లెటర్ తీసి ఇటు ఇచ్చినాడు. ఇటీగలే ఇక్కడ ఇచ్చినాడు బా అన్నాడు. అయిపోయింది స్టోరీ. 14-15 నేను నిన్న ఆయన మైదుగురులో మీటింగ్ చేస్తున్నాడు, నేను మళ్ళీ వస్తా 2 గంటలు అనేసి అదే కాలేజీ దగ్గరికి పోయినాను. ఇప్పుడు వెళ్ళినాను. సార్ అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. ఇప్పుడు కాలేజ్ కొంచెం మారింది, అంత బిల్డప్ అయింది ఎక్కువ. వాచ్మెన్ సార్ ఎవరు అబ్బాయి అంటే వాచ్మెన్ ఉండి ఎవరండి మీరు? నరసింహ అంటే ఎవరు? ఆయన పోయి చెప్పుకోండి. పోయాను. ఆయన పేరు హరి. సార్ నరసింహ వచ్చాడు అన్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి రెడీగా ఆయన దగ్గర అంతా. రమ్మని చెప్పు, నేను చూస్తాను ఆయన పని. ఏమంటే డైరెక్ట్ ఇట్లా పోకూడదు, ఇట్లా పోవాలి ఆయన దగ్గరికి. నేను ఇన్నుండా. వాడేమంటాడంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్, సార్ అక్కడ ఉండండి సార్ మమ్మల్ని నడుస్తారు, నువ్వు చెప్పు నేనంటే అంటే నన్ను ఇలా రా అనేవాడు. ఆయన వచ్చి కమ్ నరసింహ రా వచ్చి
కూర్చో, షూ ఉన్నాయి సార్ ప్లీజ్. ఏం కాదులేమ్మా కూర్చోబ్బా, ఇప్పుడు షూనా పాడా, ఈరోజు నువ్వు డబ్బులు ఉన్నాయి అంతే, అవన్నీ ఎందుకు ఏంటి సార్, కంగ్రాచులేషన్ సార్ అని. ఎందుకు అన్నాడు, B.Pharmacy PhD అని ఉంది. ఎందుకు ఈ బోర్డు ఉంటే నువ్వు చూసే BMW తిరుగుతావేందిరా స్వామి, నువ్వు చూసే వీడియోలలో చెప్తావేందిరా స్వామి, అల్టిమేట్ డబ్బు కావాలా, ఇవన్నీ కాదు. ఆ రోజు ఆయన చెప్పింది, నిన్న ఒక రోజు ఫీజు కట్టడానికి నేను చాలా బాధపడి మాటలు మాట్లాడా, కానీ నిజంగా ఇంతవరకు మా కాలేజీ 18 ఏళ్ళ నుంచి మేము చదువుతున్నాం, ఎంతో మంది కాలేజీ నుంచి బయటికి పోయినారు. వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ సక్సెస్ అచీవ్ అయ్యానంటే అది నువ్వే అని చెప్పినాడు. ఒక్కరోజు అవమానించారు ఎసరను, అదే వ్యక్తి ఎలాంటి కండిషన్ లేకుండా మనల్ని పొగుడుతూ ఉన్నాడు. ఆ కిక్ ఎట్లంటా తెలుసా, 100 కోట్లు పక్కన పెట్టినా ఇది కావాలన్నా అది కావాలంటే నేనైతే కిక్కే కావాలంట. 100 కోట్ల కిక్ రాదు, 100 కోట్లు ఏం చేయాలో సగం చచ్చిపోతా. అవునా, కిక్ ఉంది అనుకో 100 కాదు 1000 కోట్లు వచ్చి కూర్చుంటా ఎసార్లో. అలాంటి ఒక సక్సెస్ని ఈరోజు మాకు వచ్చింది అంటే నిజంగా చెప్తున్నా, ఆ పిచ్చి మీరు కూడా ఆ పిచ్చి తీసుకోండి. ఎస్ గెలవాలి, నో అదర్ ఆప్షన్. ఇంట్లో డిస్కరేజ్ చేస్తారు, మీ పిల్లలు మిమ్మల్ని తిడతారు, మీ ఇంట్లో మీ భార్య మిమ్మల్ని నడుస్తుంది, మీ భర్త మిమ్మల్ని నడుస్తాడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నడుస్తారు. ఎందుకు నడుస్తారంటే వాళ్ళకి తెలుసు ఎసరనో, వాళ్ళకి తెలుసు ఈ లైఫ్ గురించి. వాళ్ళకి తెలిసింది ఒకటే, 10,000 వచ్చిందా 5,000 ఇంట్లో ఇచ్చినావా 5,000 వాడుకునేవా, 20 వచ్చిందా 10 ఇచ్చినావా 10 వాడుకునేవా, 30 వచ్చిందా 15 ఇచ్చినావా 10 వాడుకునేవా, 50 లక్షల గురించి వాళ్ళు ఆలోచించారు, నో ప్రాబ్లం ఎసరనో. అలాంటి ఒక లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు మనం కరోడపతి అవుతాం. ఒక రోజు పడుకొని మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పడుకొని మన ఇంటికి ఒకరోజు BMW వస్తారు, మీకు తెలుసా అని అనుకోవడం, మరం రగ్గొని పడుకో సార్ చెప్పినాం అప్పుడు రగ్గు దాని తక్కువచ్చింది మండ లేచి కూర్చోవాలా. పుష్ప సినిమా చూసినా ఇద్దరు బట్టలు ఉప్పుకొని కాల్చుకుంటారా ఉన్నా కదా, ఫైర్ రావాలా. ఒక రోజు మళ్ళీ అదే పడుకొని నీకు ఒక 100 తులాలు బంగారు కొనాలన్నాడు, నువ్వు పట్టావులేండి పనుకోండి ప్రశాంతంగా. ఇదేనా మగం చూసుకో అర్థంలో మారిపోయి, ఇది కాదు ఎసార్నో. మీరు ఇదే అనిపించుకుంటారా మీ ఇష్టం. ఈరోజు మేము ఏం చెప్పినామో అంతే, నో ఆప్షన్, పంపించినట్టే అవునా కదా. అలాంటి ఒక సక్సెస్ కోసమే మీరు నెట్వర్క్ వచ్చారు. నిలబడండి, ఇంకా ఫిక్స్ అవ్వండి, ముందుకు తీసుకెళ్ళాలనుకోండి, ఏమొచ్చినా తట్టుకోవాలనుకోండి. నా సక్సెస్కి 1 రీజన్, 5 ఏళ్ళు నిలబడా ఇలా వచ్చా అంతే. 5 ఏళ్లలో ఏం చేయాలో నీ అప్లై చూసుకుంటాడు, 5 ఏళ్ళ నువ్వు ఎలా ఉండాలనో నీ మెంటర్ చూసుకుంటాడు, 5 ఏళ్ళ నువ్వు ఏం ఫాలో అవ్వాలన్నా కంపెనీ చూసుకుంటారు. చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే ఏం చేయాలా ఎలా చేయాలా ఇది ఎసార్. నువ్వేం భయపడొద్దు, నువ్వు ఉండాలనేది ఒకటి డిసైడ్గా, మిగతా అన్నీ నేర్పిస్తాయి. ఏదో సినిమాలో శ్రీమంతుడు ఏదో ఉంటుంది, పొలంలో పని చేయాలంటే పొలంలో మార్చి భూమిలోకి దిగితే భూమి నేర్పిస్తా, అది నీకు వ్యవసాయం ఎసార్నో. నెట్వర్క్లో ఉండాలని నువ్వు డిసైడ్గా నెట్వర్కే నేర్పిస్తారు, నెట్వర్క్ ఎలా చేయాలనో. ఇది రియల్, ఇది ఫ్యాక్ట్. మేము అంతే, మమ్మల్ని అనేవారు, నేను ఎప్పుడంటే 7,500 నా చెక్కు 2013 టైంలో 1.5 lakh ఇన్కమ్ తీసుకుంటున్న నెట్వర్క్ లీడర్ దగ్గరికి ఒక వ్యక్తి నన్ను తీసుకెళ్ళాను. సార్ ప్లాన్ చెప్పండి, ప్లాన్ చెప్తూ ఉన్నా. బాబు ఆఫ్ అన్నాడు. ఏం సార్ నీ ఇన్కమ్ ఎంత అన్నాడు. లాస్ట్ మంత్ 7,500. నా ఇన్కమ్ ఎంత తెలుసా అన్నాడు. ఎంత సార్? 1.5 lakh. ఓకే సార్, నో ప్రాబ్లం. అదేంటా 7,500 ఇన్కమ్ తీసుకుంటూ 1.5 lakh ఇన్కమ్ మనకి ఎలా చెప్తున్నా? సార్ నేను 7,500 వచ్చిందని చెప్పినా, ఇదే నా లైఫ్ అని చెప్పలేదే. సార్ 2025 నా 2020 నా టార్గెట్ నెలకి 2-3 లక్షలు సార్, ఇది నా టార్గెట్. అలా అయితే నేను 2020కి నేను కూడా 7-8 లక్షలు తీసుకో, నీ గ్రేట్నెస్. నువ్వు ఆడైతే 2020కి 7 లక్షలే, అదే కానీ మాకు పాటు వచ్చినావు అనుకో 20 లక్షలు వస్తాయి. నేను చెప్పింది ఏం బాబు నీ ధైర్యం, నేను ఈ బిజినెస్లో ఉంటా, నేను ఇక్కడే ఉంటున్నా అని. అదే వ్యక్తి 2020 వెలికినీతిలో వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు 1.5 lakh ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తి ఈ 5-6 ఏళ్లలో ఒక 50 కంపెనీలు చేసేట. ఎన్ని
50 కంపెనీలు, నీకు నాకు తెలియని కంపెనీ కూడా అతని దగ్గర ఉంటాను. ఈ 5 నెలల్లో అతను సంపాదించిన సంపాదన ఎంత అంటే ఒక 60 నుంచి 65 లక్షల అప్పు, నాట్ ఫర్ ప్రాఫిట్. ఏం సార్ అంటే ఏం లేదు, అలా 1.5 దాకా వస్తుంటే వేరే చోట 2 లక్షలు వస్తాయని పోయినా, అలా 2 లక్షలు వస్తాయంటే నెలలోనే 3 లక్షలు వస్తుందని పోయినా, అలా నెలలో 3 లక్షలు ఎందుకు ఒక రోజులోనే 6 లక్షలు వస్తుందని పోయినా, నాకు అర్థమైంది ఇప్పుడు 65 లక్షలు అప్పు వచ్చింది. ఇప్పుడు మన సక్సెస్ స్టోరీ మనం చెప్పాల్సిన అవసరం లే. మీరు బాగా గ్రోత్ అవుతున్నారంటే కదా, అవుతారు మీరు. నాకు ఆ రోజే తెలుసు నీ కాన్ఫిడెన్స్ చూసి. ఇప్పుడు అర్థమైందా? అంటే మనం ఎస్టిమేట్ అతని ఏంటి, అతని టాలెంట్ ఏంటి మనకు అవసరం లేదు. నీ టాలెంట్ 2022 కాదు, నీ టాలెంట్ 2025 ఏంటో కాదు. అర్థమైందా? నువ్వు తీసుకొని పోయే నిర్ణయానికి, నువ్వు అచీవ్ చేయబోయేటటువంటి అచీవ్మెంట్కి టైం ఓపిక ఉండాలి. కానీ దాన్ని విజువలైజ్ చేయడానికి మాత్రం యాక్షన్ ఈ రోజు నుంచే మొదలవ్వాలా. నేను BMW ఎప్పుడు కొన్నా? 2020. బట్ నేను BMW యాజ్ ఎ విజువలైజ్ ఎప్పుడు కొన్నా? 2018. 2018లో నా BMW వచ్చింది. 2018లోనే నేను BMW డ్రైవ్ చేస్తున్నా. ఎంతమంది నా వీడియో చూశారు? ఓన్లీ ఫర్ లైఫ్ స్టైల్ BMW. ఎలా ఉంది? సూపర్ సార్. మిన్ క్యాంపులో వేసినప్పుడు ఎలా ఉంది? సూపర్ సార్. అది నేను ఈరోజు చూసినాను. నేను 2018లోనే చూసాను. నేను ఇలా వస్తా, నేను ఇలా ఎక్కుతా, నేను ఇలా స్టీరింగ్ పట్టుకుంటా, నేను ఇలా డ్రైవ్ చేస్తా. నన్ను కాదన్న వాళ్ళందరూ ఈరోజు చూసి వీడు నరసింహ అంటారు. ఇప్పుడు ఏంది తెలుసా? ఫోన్ చేస్తారు, ఏం బా హైదరాబాద్లో ఉన్నామంటారు. లేదు నేను కడపలో ఉన్నానే, ఇప్పుడే BMW పోయింటే నీదేమో అనుకోని కాల్ చేశాను. అది కూడా బ్లూగా ఉంది, లాస్ట్లో 777 ఉంది. నీది కాదా? నాది కాదు, నేను ఇక్కడ ఉన్నా. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఏ BMW పోయినా నరసింహ గుర్తొచ్చేది. ఎస్ఆర్నో ఒకప్పుడు BMW అన్నో నరసింహ అన్నో. సేమ్ లైక్ సక్సెస్ కూడా అంతే. మీరు వన్స్ డెసిజన్ ఈరోజు మీరు తీసుకుంటున్నారు. ఎప్పుడు నిర్ణయం? 2025లో చేసే దానికి ఈరోజే మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? 2025లో మనం ఇలా ఉండబోతున్నాం, 2025లో మనం ఇలా అచీవ్ అయిపోతున్నాం, 2025లో మన టీం ఇలా ఉండబోతుంది, 2025లో మనం ఇలా సక్సెస్ అవబోతున్నాం, 2025లో ఇన్ఫినిట్ మేనేజ్మెంట్ మన దగ్గరికి వచ్చి ఆనరింగ్ చేస్తుంది, 2025లో ఇదే టాప్ లీడర్షిప్ మన దగ్గరికి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా విజువలైజ్ చేసి ఆ నిర్ణయాన్ని అచీవ్ చేయడానికి ఈరోజే పని మొదలు పెట్టాం మీరందరూ కూడా. ఎస్ఆర్నో ఈ డెసిజన్ తీసుకుంటే ఎవడు నెగిటివ్ చేసినా, ఎవడు కాదు అన్నా, ఎవడు అవ్వదు అన్నా ఇవన్నీ కూడా మీకు సంబంధం లేని. ఎవరైనా పట్టించుకున్నారా ఇవి? అంతే, బూడిదైపోతా. దీంట్లో డౌట్ లేదు. అప్పుడు మీరు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలా? మీ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. నానా మా క్లాసులో ఉన్న బిట్టుగాడైతే, బిట్టు అంటే నా కొడుకు, బిట్టుగాడైతే వాడు వాళ్ళ ఇంటి దగ్గరికి, మా స్కూల్ దగ్గరికి వచ్చి, నేనైతే ఆటోలో పోతున్నా, వాడిని ఏమో బెంచ్లో వచ్చి ఇస్తున్నారు, బాగాలేదు నాన్న. వాళ్ళు చెప్పాలి, మా వాళ్ళు నెట్వర్క్లో ఉన్నారు. ఎవరు చెప్తాడు? వాళ్ళ ఆయన. నాన్న బిట్టుగాడైతే ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాను ఆయన, మా వాళ్ళు నెట్వర్క్లో ఉన్నారు. నాన్న బిట్టుగాడు రోజు వేసిన డ్రెస్సే వేయడం లేదు నాయన, కొత్తది వేస్తున్నాడు, మా వాళ్ళు నెట్వర్క్లో ఉన్నారు. నాన్న బిట్టుగాని టీచర్లు ఏమనడంలే, నేనే బాగా చదువుతున్నా కానీ నన్నే కొడుతున్నారు, మా వాళ్ళు నెట్వర్క్లో ఉన్నారు. దరిద్రులు నువ్వు ఎందుకు లేవు నా నెట్వర్క్లో? అర్థమైందా? ఎందుకు మా పిల్లోని మేడం పట్టాలంటే మా భార్య పోయి చెప్పేసి ఉంటారు, వాడు ర్యాంకర్ కావాల్సిన అవసరం అంటే చదివితే చాలు, మా ఆయన ఆస్తి సంపాదించినాడు అని చెప్పొచ్చాలి. వీళ్ళమ్మ చెప్పొచ్చాలి, ఏది శ్వేత, ఎవరు శ్వేత కూతురు లేరు కదా, ఉన్నారా? ఉంటే మార్చేస్తాం, ఎందుకంటే మన కూతురు కాదు కాబట్టి. అవునా? శ్వేత అమ్మాయి ఏమన్నా చేయండి అమ్మా, చదివియాలమ్మా, మా కూతురిని బాగా చదివియాలమ్మా, ఓ చిన్న జాబ్ వచ్చా మా శ్వేత మంచి మొగుడు వచ్చాడమ్మా మా శ్వేతకి అని ఆమె కలగంటే అది అర్థమైందా? అందుకే ఆమెను కొడతారు, మీకు కొట్టరు. అప్పుడు మనం అద్దం దగ్గరికి పోయి, ఆ రోజు వాడు నరసింహగాడు గొంతు చూసుకొని చెప్పినాడు, ఏమన్నా ఇన్నేవారా నువ్వు? ఈరోజు నీ దరిద్రం ఏం తెలుసా? నీ కూతురు వచ్చి చెప్తుంటే నువ్వు నెట్వర్క్ అని చెప్తారా? ఆ రోజు కానీ వన్ డెసిజన్ తీసుకొని నువ్వు నిలబడింటే బిట్టు గాని జతలో ఈరోజు శ్వేత ఉండేది. ఎస్ ఆర్ నో? అదే డెసిజన్
అదే లైఫ్ మీ లైఫ్ లో దొరకాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏమన్నా డౌటా? నో డౌటా? మోటివేషన్ ఉందా? రియాలిటీగా ఉందా? షూర్ నిజం కొత్త వాళ్ళు కొందరు కనపడుతున్నారు. ఏం లేదు అంటాడు 2013 జూలై అనిలేడు కేసు నాది కూర్చొని ఈడ గొడే ఈరోజు నేనే ఏమంటే మీరు చిన్న గొడే నేను పెద్ద పట్టి ఒకడు అనుకుంటుంటాడు నా గురించి ఈరోజు మన గురించి ఏంది రాయిలు ఇష్టం మాట్లాడుతాను అంటే BMW పెంచంటాడే వీడు 2025 తర్వాత లైఫ్ని ఈరోజే చూస్తున్నారే వీడు ఏమన్నా బ్రహ్మమా? ఇలా ఎవడైనా ఉంటే మనం వాడికి ఒకసారి క్లాసు పట్టాలి అందరం కానీ. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? వాడు మనకంటే ముందు 2025లో అంబాసిడర్ అయ్యారు కాబట్టి 5 గంటల నర్సింహ అదే పొజిషన్ ఒకప్పుడు. అవునా కదా? మీరు కూడా అంతే. ఇదే పిచ్చి మీకుండా. ఈరోజు నేను నేర్పించింది, ఈరోజు మీకు నేను చెప్పాల్సింది పిచ్చి. ఏమే పిచ్చి? పిచ్చి. మిమ్మల్ని రాళ్ళతో కొట్టకుండా మాటలతో కొట్టాలి జనాలు. మీరు అప్పుడు పిచ్చి. రాళ్ళతో కొట్టించుకోండి, పిచ్చి 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 అది కాదు. తెలివిందా లేదా? నేను చేరనంటే మొదలు వచ్చి అడుగుతా, నాకు పిచ్చి నేను అడుగుతా. నువ్వా BMW కొంటావు, తెలివిందా లేదు? బండి లేదు, బైక్ లేదు, నాకు పిచ్చి అంతే. నేను చేరను అయితే నేను వస్తాను మళ్ళా. నేను కాజీపేటలో అతని పేరు రికార్డ్ చేయగలను. కాజీపేటలో కాజా బాస్ అని ఆమెలో చేస్తాను. కూర్చోమంటే కూర్చుంటారా? కూర్చోరు. బిళ్ళ కూర్చుంటారు. ఎవడన్నా తెలిసినోడు ఉంటాడా అని. కడపకు వచ్చినారు, మీకు కడప తెలుసు, యాడ కూర్చోవాలో కూర్చుంటారు. ఎందుకంటే మనం తెలుసు కాబట్టి. సక్సెస్ కూడా అప్పుడప్పుడు మనం ఇలా టెస్ట్ చేస్తాం సార్. కానీ మనం ఏ రూపమైన తీసుకోవడానికి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నన్ను మా లీడర్షిప్ అనుకుంటూ ఉంటారు. వీడేంద్ర స్టార్ హోటల్లో తింటాడు, అవసరమైతే పనికిరాని హోటల్లో కూడా తింటాడు. నేను పట్టించుకోను. ఎందుకు తెలుసా? డబ్బు ఉంటే స్టేటస్ను చూపించద్దు, డబ్బు ఉంటే మమకారాన్ని చూపించాలి. ఎస్ఆర్ నో? డబ్బు ఉంటే ప్రేమను చూపించాలి. ఎస్ఆర్ నో? డబ్బు ఉంటే అవసరం. ఇప్పుడు టైలర్ దగ్గర చూపించినాం కదా మనం, పాపని అక్కడ చూపించాలి. కానీ రోజు వెళ్ళి కొట్టుకుంటే ఈ కారు అనేది ప్రాబ్లం ఉన్నట్టుంది. పుష్ప సినిమాలో ఓమిని కొని పోయి తిప్పుతంటాడు. వాడి పేరు ఎవరి పక్కన ఉండే వాడి పేరు కేశవ. ఏందన్నా ఇక్కడ తిప్పుతానా అంటే ఇదే కిక్ అంటాడు. అంటే మీకు ఇదే సక్సెస్ అంటే అంటాడు. తిప్పుతంటాడు దాన్ని వేసి. వాళ్ళు చెప్తారు, నానా బాబాయ్ కారు కొన్నా నానా అంటారు వాళ్ళు. వాళ్ళ ఫస్ట్ నాన్న, ఫస్ట్ అమ్మ వాళ్ళు. అది అంటే కిక్ అట్లా ఉండాలా. ఈరోజు మీరు నెట్వర్క్ బాగా గుర్తుపెట్టుకోండి. 2021 డిసెంబర్ వరకు మీరు ఎలా ఉన్నారో మేము ఎలా ఉన్నామో మీరు మర్చిపోండి. అర్థమైందా? 2027, 8, 9 తర్వాత టీమ్ లైన్స్ అనేది ఒకటి వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం, 2025 వరకు టీమ్ లైన్స్ లో మీరు ఉంటే నేను ప్రామిస్ గా చెప్తున్నా, యు ఆర్ ఏ కరోడపతి, నో డౌట్. ఎందుకంటే బలం ఇప్పుడు తోడైంది. ఎస్ఆర్నో? బలహీనుడి పక్కన ఒక బలం ఉంది, అదే టీమ్ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఈ రోజు ఒక విషయం చెప్తున్నా. 2009 నవంబర్, నాకు బాగా గుర్తు, 22వ తేదీ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక బైక్ ఉండేది. అది పేరు నాకు తెలియదు, ఎక్సెల్ లాగా ఒకటి, బట్ గేర్లు ఉంటాయి దానికి, చేతి హ్యాండ్లింగ్ అలాంటాయి. ఎస్ అలాంటాయి. దానికి ఎక్సలేటర్ ఎలా ఉంటుంది అంటే పుర్కోస్ గట్టింటారు, లాక్కుంటారు. ఆడ ఏముంటుంది అంటే చిన్న కట్టెపల్ల ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కోవాలి.
మా మామ దగ్గరికి వెళ్ళి బండి డ్రైవ్ చేయాలంటే పిచ్చి. మామ బండి ఇస్తావా అన్నాడు. నాకు ఒక కోట మందు తెచ్చిస్తావా అన్నాడు. అప్పుడు మాది వైన్ షాప్. మా అమ్మకు మా నాన్న తెలియకుండా ఈరోజు బాటలు కొట్టేయాలి ఇంట్లో వచ్చి. ఎందుకు? మా మామ బండి ఇవ్వాలి కాబట్టి. కోటలు అంతా తీసుకొని పోయి మామకి ఇచ్చిన. మామ తీసుకో బండి అని. నీకు బండి వచ్చాగా అన్నాడు. నీకు కోటర్ వచ్చిందా లేదా? నీకు మిగతా అవసరం లే, తాగి నువ్వు పడుకో, నేను పోయి తోడుకుంటా. కిందేసినామనుకో 2 కోటలు కదా అని బండి తీసుకున్నా. స్టార్ట్ కాలే. 3, 4, 5, 6 సార్లు బండి కొట్టా. స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లాగుతూ ఉండాలా, ఒక్క పట్టుకోవాలా, పురుకొస్తా లాగా గట్టిగా లాగితే బుర్రంటాది. అది తీసుకొని పోయి తెలుగుని కలవద్ది. దరిద్రం ఏమైందంటే ఈ చేతి వదిలేసి పురుకోసం 2 చెప్పు. అది ఒక పిచ్చి. అప్పుడే అంటే చూడంగా ఎంత లాగా అది లాగలేకుండా ఈ ఇంత కాదు కరెక్ట్గా చూడు పిచ్చి వచ్చాలి అన్నా కాకుండా. అప్పుడు మా మామ తిట్టినాడు. చిక్కి తిట్టినాడు చూడు. అమ్మని తిని నాయన తిట్టినాడు. ఊళ్ళో వాళ్ళు ఎందుకంటే నన్ను ఎత్తుకొని వచ్చినారు ఆ నుంచి. ఇప్పుడు మొన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళు జరిగితే ఇప్పుడు మామ ఎలా ఉండా ఏమో ఆ రోజు నా బండికే నీకు గతి లేదు. ఎవరు చెప్పినారు? ఆ రోజే నీ బండిని కాలంలో పెట్టా అంటే ఇది సక్సెస్. అంటే నీకు ఒక రోజు టైం వస్తారు తెలుసా, ఇలా మీ కింద కూర్చొని మీ ఫెయిల్యూర్స్ను, మీ బాధల్ని, మీ ఎంజాయ్మెంట్ని చెప్తా ఉంటే నర రక్తం పరిగెత్తాడా? ఎవరికి? చిన్నోడికి. ఏంది కోసుకుంటానా వినడంలా? అమ్మ నాకు ఒకడు మా స్నాక్స్ అన్నాడు, బైక్ అడుగుతే ఇయ్యరా చూపించా. ఈరోజు చూపించడానికే మీరు టీమ్ లైన్ చూడండి. ఏదో అంటారు కదా, నటించమంటే జీవించా నీ ఇష్టం. నేను ఒకటే చెప్తాను, మీరు ఏమైనా చేయండి, ఏ పిచ్చి అయినా పిచ్చి అండి. సక్సెస్ వస్తే ఆ పిచ్చి వేరు. నిజమే, ఎక్కడికన్నా నువ్వు డబ్బు ఉంది అనుకో, చేత దిగో కాపుతనమే ఏం చేసినా తప్పది ఇచ్చాను. కానీ అక్కడ నువ్వు రికగ్నైజ్ చేస్తే, అక్కడ నువ్వు హానరింగ్ పొందితే. నేను మొన్న ఒక విషయం మాట్లాడుతూ వడ్డీతో అన్నాను, నేను ఇన్ఫినిటీలో సంపాదించిన డబ్బుతో మాత్రమే ఇప్పటికి 4 నుంచి 5 ఇల్లు కట్టాల్సింది నేను అనుకుంటే. కానీ నేను ఇల్లు కట్టుకోను. నేను ఉండే రెంట్ బాడీ 5,000. చాలామంది ఏంది ఇంత డబ్బులు వస్తుంటుంది కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, లేకపోతే ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు కదా. చాలామంది మన డ్రీమ్ వేరు. సార్ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయే వానికి ఒకసారి బెడ్రూమ్లోకి వచ్చా, మళ్ళాసారి ఆ బెడ్రూమ్లోకి పోవద్దు, అట్లా ఉండాలి. మనకి అర్థం కావద్దు. నీకు ఏ బాత్రూమ్కి వెళ్ళి వాడు బెడ్రూమ్ అనుకోవాలి. అర్థమైందా మీకు? మేము ఒక సీనరీ విన్నాం. ఒకరి బాత్రూంలో టీవీ ఉంటుందంట, ఒకరి బాత్రూంలో కంప్యూటర్ ఉంటుందంట, ఒకరి బాత్రూంలో ఏసీ ఉంటుందంట. మనకి ఈ బెడ్రూమ్లో కూడా ఉండవు ఇవన్నీ. సార్ అంటే వాడి లైఫ్ స్టైల్ వాడిని పిచ్చేది, వాడు అచీవ్ చేసినాడు. నేను కూడా అంతే. ఈరోజు ఎందుకు తెలుసా, డబ్బు ఖర్చు పెట్టడానికి నేను ఇష్టపడతానా? నా BMW కారు షోరూమ్కి పోయిందనుకో, వాడు దండం పెడతాడు. BMWను కరెక్ట్గా వాడే మొగోడు ఎవడంటే నువ్వే సార్ అంటాడు. ఎందుకు తెలుసా, నేను అరవింద్ పొచ్చనా రా సార్, ఏం చేద్దాం పొచ్చవులేని వాడు 2 నుంచి 2.5 నెలలు పెడతాడు 10,000 తీసుకోపోయి. ఏంది సార్ ఇది BMW అనుకుంటాను. నాకు అయింది తెలియదు. నేను 55 లక్షలు పెట్టినా నేను తిరగాలి. నేను అంతే, నాకు కావాల్సింది ఇదే. నేను బిజినెస్ ప్యాక్ తీసుకున్నాను ఒకటేసారి 5 లక్షల పైన పెట్టి. 5 లక్షలు. నన్ను చాలా మంది అన్నారు, నా అంత ఏం తిరుగుతావు, సంవత్సరానికి 20,000 కిలోమీటర్లు తిరిగితే పెద్ద గొప్ప.
ఈరోజు సంవత్సరం 2 నెలలు 3 నెలలు 4 నెలలు నియర్ బై 60,000. ఎంత? నియర్ బై 60,000. 60,000 కిలోమీటర్లకి షేక్ అవుతాడు. కానీ ఇప్పుడు ఎంత బాగా తిరిగితే, ఎంత బాగా ఖర్చు పెడితే, ఎంత బాగా టీమ్ని హైపై చేస్తే మన విన్ క్యాంప్ జరిగింది తెలుసా? హౌ ఇస్ ఇట్? మనలో మన మాట లాభం వచ్చి ఉంటుందా, లాస్ వచ్చి ఉంటుందా? మీరు ఇచ్చిన డబ్బుకి మాకు డబ్బులు మిగిలి ఉంటుందా, మిగిలిన కరెక్ట్గా సరిపోయి ఉంటుందా? మీరు చెప్పండి.